నమస్తే అండి. ఒక సామెతే మింగా మెతుకులేదు మీసాలకు సంపంగి నూనె అన్నట్టుంది ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి కూడా. అమెరికాలో ఒకడు అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక సోరో గ్రూప్ తయారు చేసి అమెరికా పంపించినటువంటి ఒక వెర్రి వెంగళప్ప, ఒక దద్దమ్మ. ట్రంప్ ఎందుకు వదులుకున్నారంటే అక్కడ ఉన్నటువంటి డీప్ స్టేట్, ఇంకా ట్రంప్ వాళ్ళ వైపు ఇంకో డీప్ స్టేట్ ఉంటుంది. దీనికి కావాల్సింది ఏంటి? అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కావాలి. పాకిస్తాన్ నుంచి ఒక ముక్క, బంగ్లాదేశ్ నుంచి ఒక ముక్క, ఇంకా భారత్ నుంచి ఒక ముక్క, ఇట్లా ముక్క కలిపి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి దేశం, క్రైస్తవ దేశం ఏర్పాటు చేసి ఆ దేశాన్ని తాము రికగ్నైజ్ చేస్తే ఆ తర్వాత యూరప్ దేశాలలో దాన్ని రికగ్నైజ్ చేపించి దాని ద్వారా అక్కడ తన స్థావరం ఏర్పాటు చేయాలన్నటువంటి అమెరికా ఎత్తుగడలో భాగంగా పంపించబడినటువంటి వాడు వీడు, ఈ యూనస్ అనేటటువంటి వాడు. బంగ్లాదేశ్పై ప్రేమ వలగబోస్తున్నట్లుగా నటిస్తూనే బంగ్లాదేశ్లో ఒక ముక్కను చీల్చడానికి సహకరిస్తాడు ఈయన. భారత్లో ఒక ముక్కను చీల్చడానికి భారత్ సహకరించలేదని, అయితే ఇంత వెధవ గుణాలు కలిగినటువంటి వాడు, నీచుడు వీడు, ప్రజల చేత ఎన్నిక కానటువంటి వాడు, ఉద్యమాలను రెచ్చగొట్టి అక్కడ నాయకుడైనటువంటి వాడు, సైన్యంలో ఉన్నవాళ్ళు కొంతమంది సహకారంతో కథలు నడిపేటటువంటి వాడు. అట్లాంటి వాడు వీడు భారత్ పాక్ మధ్య చర్చలు జరిపించేస్తాడంట, మధ్యవర్తిత్వం జరిపించేస్తాడంట. అసలు అటువంటి నీచుడిని లేపేయకుండా ఉండాలంటే మనం మధ్యవర్తిత్వం వహించాల్సి ఉంటుందేమో చూడాలి మరి. నమస్తే.